మనస్సును, మన హృదయాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మను మనం ఆయన ఎదుట ప్రియులారా సమర్పించుకోవాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంది. ఉపవాస విజ్ఞాపన కూడికలు ఆ రోజు ఒక్కరోజుకేనా? ఆ రోజు ఒక్కరోజుకే పరిమితమా? తరచుగా మనం చెయ్యాలి. హల్లెలూయా. తరచుగా మనం జాగరణాలు చేయాలి, తరచుగా ఉపవాసాలు చేయాలి. మనకు దొరికినటువంటి ప్రభువు పాదాలను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రియులారా విడువకూడదు. యవనస్తులైనా, పిల్లలైనా, పెద్దలైనా ఏమండి, దేవుని పాదాలు పట్టుకోవడం అనేది నిజంగా మనకు దొరికినటువంటి గొప్ప భాగ్యం అని చెప్పుకోవాలి. హల్లెలూయా. సంతోషం. త్వరగానే నేను మీ మధ్యలో నుంచి బయలుదేరి వెళ్ళకపోతే అక్కడ కూడా మళ్ళీ ప్రభు బల్ల ఆరాధన వాక్యం నేను చెప్పి వాళ్ళని ప్రభు బల్ల కోసం నడిపించాలి. కనుక ఈ విషయంలో ఇంతవరకు పాడినటువంటి పాటలను బట్టి, స్తుతి ఆరాధన బట్టి దేవునికే సమస్త ఘనత కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు మనం అందరం కలిసి ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం పురుషుల వైపు నుంచి చదవండి, ఒక వచనం స్త్రీల వైపు నుంచి చదవండి. ఓకే? అంటే నేను చదివిన తర్వాత పురుషులు చదువుతారు, మళ్ళీ నేను చదివిన తర్వాత ఎవరు చదవాలి? స్త్రీలు చదవాలి. ఇక్కడ ఉన్నారా మీరందరూ? ఓకేనా? అర్థమైంది కదా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, యూదులు కాకయే తాము యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను. వెరీ గుడ్. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అందరూ కలిసి చదువుదాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవుడి పరిశుద్ధ లేఖాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మహిమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా కోసం మా తండ్రి మీరు మా ప్రభువా ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాలు నైనా, వీటి వెలుగులో ప్రభువా, ఈ లేఖనాల వెలుగులో మా తండ్రి నీ వాక్యము మా పాదములకు దీపమై మా త్రోవకు వెలుగై ఉన్నది గనుక మా బ్రతుకులను చక్కబరుచుకుంటూ మా తండ్రి మరొక్కసారి మరలా నీ బల్లను సమీపించుటకు కృపనిమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు ఏ వాక్యం పంచుకోవాలనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు నిన్నటి రోజు ప్రభువు నా మనసులో తెలియపరిచినటువంటి భాగం, నిజానికి నేను పెర్గము సంఘాన్ని గురించి గత వారం అక్కడ చెప్పాను. కాబట్టి ఒకవేళ పెర్గము సంఘం గురించి కూడా మాదిరి అయిన అంతిప అనేటువంటి సందేశాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయటం జరిగింది. దాన్ని కూడా ఒకసారి మీరు వినండి. అది కంటిన్యూ చేద్దాం అనుకున్నాను నిజానికి నేను, కానీ పరిశుద్ధాత్ముడు నాకు ఈ భాగాన్ని నా మనసులోనికి తెచ్చారు. ఈరోజు ఆలోచన చేద్దాం. ఫిలదెల్ఫియా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాన్ని ప్రియులరా నడిపిస్తూ ఉన్నటువంటి, లేకపోతే సంఘానికి కాపరిగా ఉన్నటువంటి దూతకు ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు. ఈ మాట వ్రాయుము అని చెప్పిన వాడు ఎవరు అని అంటే పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు ఇంకా పుట్టలేదని కొంతమంది పుట్టి కొంతకాలం బ్రతికారు. తర్వాత ఏమో అక్కడ యెరూషలేం ప్రాంతం నుంచి కాశ్మీర్కి వచ్చేసి ఆ కాశ్మీర్లో ఆయన పెళ్లి చేసుకుని భార్య బిడ్డలు ఉన్నారని, అక్కడ ఒక సమాధి ఉందని, ఇలాంటి తర్జన భర్జనలు కొంతమంది పడతా ఉన్నారు. యేసు ప్రభువుని ఎంత తక్కువ చేద్దామన్నా ఇది ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఆయన లేకుండా ఎవరు చేయలేరు. ఆయన లేకుండా ఎవరు కూడా చేయలేరు. ఒకవేళ ఏదో ఒకటి చెప్పి
అబద్ధాలతో మనుషులను అడ్డగించాలని అనుకుంటే, ఆ అబద్ధాలను నమ్మిన వారిగా తాత్కాలికంగా ఒకవేళ ప్రజలు ఉంటే, ఒకానొక రోజున అసలైనటువంటి నీతి సూర్యుని యొక్క కిరణాలు ప్రియులారా ప్రభావంతో వారి మీద ఖచ్చితంగా పడతాయి. ఈ కుడి చెయ్యి ఈ చేతితో ఒకవేళ ఆపాలనుకున్నటువంటి వాళ్ళ చెయ్యి కూడా కాలిపోవచ్చు, చెప్పలేం. లేకపోతే ఆ చెయ్యి ఎంతసేపు ఉంచుతారో, చెయ్యి ఎలాగ ఉంచామనుకోండి, ఎంతసేపు ఉంచుతాము? ఎంతసేపు ఉంచగలం చెప్పండి? ఎంతసేపు ఉంచగలం ఈ చెయ్యి? ఇలాగా ఉంచలేము. ఈ చెయ్యి లాగుతుంది. ఈ చెయ్యికి తప్పనిసరిగా ఏదో ఒక ఇబ్బంది ఏర్పడుతుంది. తర్వాత అయినా దించాల్సిందే. అప్పుడైనా ఏం కనపడుతుంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ, మహత్యము, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన వెలుగు, ఆయన యొక్క మహిమ ఖచ్చితంగా కనబడుతుంది. హల్లెలూయా. ఒకవేళ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు గుడ్డితనము కలుగు చేసిన మనము దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా ప్రియులారా ఖచ్చితంగా ఈ ప్రార్థనకు శక్తి ఉంది, ఈ ప్రార్థనకు ప్రభావం ఉంది. ఈ ప్రార్థనే మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. మన గురించి ఎవరో ప్రార్థన చేశారు, కన్నీళ్లు కార్చారు. ప్రభా మేము చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు, మీరేమో వెళ్ళమంటున్నారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటున్నారని వాళ్ళు ఏడిచి కన్నీళ్లు గారితే చివరికి దారులు మూసేసి దేవుడు ఏం చేశాడంటే, ఎలా రారో నేను చూస్తానని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఆయన ఎవరైనా ఎదుర్కోగలరా? ఆయనతో పోరాడగలిగిన వాడెవడో, హాని నొందని వాడెవడు కదా. కాబట్టి ఆయనతో పోరాటం ప్రియులారా ఏదో చేసినట్టుగా కనబడుతుంది, కానీ అది ఏమాత్రం కూడా నిలబడే పోరాటం కాదు. ఇది మనుషులు కల్పించింది అయితే దీన్ని అడ్డుకోవచ్చు, వ్యర్థపరచవచ్చు. పూర్తిగా దీన్ని ఏం చేయొచ్చు అంటే లేకుండా చేయొచ్చు. అర్థమైందా? ఒకసారి వాల్టేర్ అనేటువంటి ఒక వ్యక్తి మొత్తానికి అసలు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను అబద్ధాలు కల్పించి సువార్తను అడ్డుకోవడానికి, వాటిని ప్రింటింగ్ చేయడానికి, పుస్తకాలు ప్రింట్ చేయడానికి, కరపత్రాలు ప్రింట్ చేయడానికి, అసలు యేసుక్రీస్తు ప్రభు అంతా కూడా ఒక మాయ లేకపోతే ఒక అబద్ధం అని చూపించడానికి ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడట. ఆ ప్రెస్ పెట్టాడు, కానీ అది కొద్ది రోజులు కూడా రన్ అవ్వలేదు. చివరికి ఆ ప్రెస్ మూతబడిపోయింది. ఆ మూతబడిపోయినటువంటి ఆ ప్రెస్ని మిషనరీలు వచ్చి ఆ ప్రెస్ని కొని ఏం చేశారు తెలుసా? అక్కడ నుంచి బైబిల్ ప్రింటింగ్ చేసి ఇతరులకు అందించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏ ప్రెస్ అయితే ఎందుకు స్థాపించబడిందంటే అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను, బైబిల్ని తక్కువ చేయడానికి అతడు ఆలోచన చేశాడు. చివరికి అతని వల్ల కాలేదు, ఆ ప్రెస్సే మూసేసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రింటింగ్ ప్రెస్ని తీసుకున్నటువంటి క్రైస్తవ భక్తులు ఏం చేశారంటే దాన్ని కొని ప్రియులారా దేవుని కృపచేత పరిశుద్ధ గ్రంథాన్ని హెచ్చించే పని చేశారు. దేవునికి స్తోత్రం. ఎవరేం చేయగలరు? ఎంత తగ్గిద్దాం అనుకుంటే అంతగా పెరిగిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇది ఏదో వాళ్ళు ఏదో చేసేసాము అని అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు అడ్డగించామనుకోవచ్చు. ఎంతదాకా ఎందుకండి? బైబిల్లో సౌలు లేడా? సౌలు హింసించి బాధపరిచి ఎక్కడ కూడా ప్రార్థన కూడికలను జరపకుండా ఆటంకపరిచినటువంటి వ్యక్తిని దేవుడే దర్శించి ఆకాశం నుంచి గొప్ప వెలుగు చేత ఆయన మాట్లాడితే సౌలు పౌలుగా మారిపోలేదా? ఒకసారి చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొండకు బలం ఉంటుందా? కొమ్మరికి బలం ఉంటుందా? మనం కొండలవని మర్చిపోయి కొమ్మరి ఆయన మీదకే దెబ్బలాటుకెళ్ళినట్టుంది. కొండతో కొమ్మరికి ఆ ఉన్నటువంటి ఆ బంధం ఏంటంటే కొండ ఆయన చేత చేయబడింది, ఆయన చేత సృష్టించబడిన వారు మనం. దేవునికి స్తోత్రం. కీర్తన 100వ కీర్తనలు అంటాడు కదా, ఆయనే మనల్ని పుట్టించెను, ఆయన వారం మనం అందరం. హల్లెలూయా. ఏమండి? పుట్టించిన ఆయన ఎవరో తెలియక ఈ రోజున ఒకవేళ తడబడుతూ ఉండొచ్చు. తప్పకుండా దేవుడు వారి మనోనేత్రాలు తెరిచినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. వీళ్ళ గమనించండి, ఈ రోజున ఆలోచన చేస్తే ఫిలదెల్ఫియా అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన పద్మాసు లంకలో యోహాను ఆయన నామము నిమిత్తం పరవాస అయినప్పుడు, లేకపోతే భయంకరమైనటువంటి ఒంటరితనము అనుభవిస్తున్నప్పుడు, వేదనను అనుభవిస్తున్నప్పుడు, త్రాగడానికి అక్కడ ఉన్న నీళ్లు తాగినా ప్రమాదమే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నివాసం, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రియులారా విషపు పాములు ఉన్న సర్పాలు, ఆ సర్పాలైనా కాటు వేస్తే చనిపోతారు. అసలు అందుకని అక్కడ వదిలేసారు ఆయన. మనుషులు ఏమనుకున్నారంటే ఇంకెక్కడితో ఈయన పని కథం అనుకున్నారు, కానీ అసలు అక్కడి నుంచే మొదలెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అసలు ప్రకటన గ్రంథము, ప్రత్యక్షత, భూమి మీద జరగబోతున్నటువంటి సంభవాలన్నీ కూడా అసలు అక్కడనే ప్రభావ స్వరూప దర్శనంతో యేసు ప్రభువారు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? చూసినోడు ఉన్నాడు. ఏమండి? ఆయన 3.5 సంవత్సరాల కాలంలో యేసు ప్రభు వారితో కలిసి భోంచేసినవాడు, కలిసి బోధ చేసినవాడు, కలిసి ప్రార్థించినవాడు, కలిసి సేవలో ఉన్నవాడు యేసు ప్రభు రొమ్మున అనుకున్న శిష్యుడు. ఏమండి? ఇక్కడ చరిత్ర అది. కానీ నెక్స్ట్ ఆయన పునరుద్ధానుడై మరణించినప్పుడు ఆయన దగ్గరే ఉన్నాడు. అదేందా? మరణించలేదు అంటే యోహాను ఒప్పుకోడు. నేను చూశాను అయ్యా బాబు, నేనే పక్కన ఉన్నాను అంటాడు. ఆయన బల్లెముతో పొడిచినప్పుడు రక్తము నీళ్లు కారిని అంటాడు.
ఆయన పూర్తిగా చనిపోయినట్టుగా నిర్ధారణ అయిన తర్వాతనే ఆయన ఏం చేశారంటే ఆ సిలువ మీద నుంచి దింపారు. ఆయన పాతి పెడదాం అనుకునేటప్పటికి అరిమతయ్య యోసేపు వచ్చి ఒక అద్భుతమైనటువంటి సన్నని నారవస్త్రం తీసుకొచ్చి, నీకోదేమేమో 50 సేర్ల అత్తరు తీసుకుని వచ్చి అక్కడ నిలబడ్డారు. ఇద్దరు కూడా, మాకు ఆ దేహాన్ని ఇవ్వండి, మేము ఆ దేహాన్ని అభిషేకించి ఆ పరిమళ ద్రవ్యాలతో పూసి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి ఆయన కొరకు ఒక సమాధి కూడా తవ్వలేదు సిద్ధం. కానీ ఆ సమాధిని సిద్ధం చేసింది ఎవరంటే అరిమతయ్య యోసేపు. ఇది కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడి ఉంది. మరణించినప్పుడట ఆయనకి సమాధి ఎవరి దగ్గర నియమించబడిందంటే ధనవంతుని యొద్ద ఉంచబడిను అని ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ధనవంతుడు అప్పుడు వచ్చాడు, అప్పుడు దాకా రహస్యంగా వెంబడించిన వాడు. కనుక ఇదంతా కూడా కల్పితమని చెప్పడానికి ప్రియులారా ఎన్ని గుండెలు కావాలి? నిజంగా కల్పితమని నోటితో చెప్పేయచ్చేమో కానీ వాళ్ళ హృదయంలో కూడా కొంచెం డౌటే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంత ఎలా చెప్తున్నాం కానీ నిజానికి అది బహుశా నిజమే అయ్యి ఉండొచ్చు అన్నట్టుగా వాళ్ళలో డౌట్ ఉంటుంది ఖచ్చితంగా. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే ఇలా జరిగినటువంటి తర్వాత ఆయన అక్కడే ఉన్నాడు. సమాధికి బండరాయిని మూత వేసినప్పుడు అక్కడే ఉన్నాడు. తర్వాత ఆయన తిరిగి లేచినప్పుడు కనబడినటువంటి సమయంలో కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని చూడడానికి వెళ్తే ఆ సమాధి రాయి దొర్లించబడి ఉంది. అక్కడ కుడివైపున ఒకడో, ఎడమ యొక్క తల వైపున ఒకడో, కాలు వైపున ఒకడో 2 దేవదూతలు ఉన్నారు. ఆయన వస్త్రాలు అందులో విడిచిపెట్టబడి ఉన్నాయి. వీళ్ళు వెళ్ళి అందులోనికి దిగి చూసి బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే వస్త్రాలు ఉన్నాయి కానీ ఆయన లేడు. అంటే ఆయన తిరిగి లేచాడని చెప్పి దేవదూతలు చెప్పారు అని అనుకున్నాను. కానీ తీరా ఆయనే ప్రియులారా యూదులకు భయపడి ఆ లోపల తలుపులు వేసుకుని ఉంటే మధ్యలోకి వచ్చి ప్రత్యక్షమయ్యి మీకు సమాధానం కలుగును కాక అన్నాడు. ఇదేంట్రా బాబు అని చెప్పి కంగారు పడి భయపడితే, ఇదిగో నా చేతులు చూడండి గాయాలు, నేను ఎవరిని, మీరు నన్ను పట్టి చూడండి, భూతమునకు రక్తము మాంసము ఎముకలు ఉండవు అని చెప్పి ఆయన వారికి ధైర్యం చెప్పి వారికి రుజువులు చూపించాడు. చివరికి అప్పుడు చూసినటువంటి దృశ్యము ప్రియులారా కానీ 40 రోజులు అయిపోయింది. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్తూ అప్పుడు కూడా చూశారు 2 మనుషులు. వాళ్ళు ఎవరో అక్కడ రాయబడలేదు. అపోస్తుల కార్యాల గ్రంథం ఆ 1వ అధ్యాయంలో 9వ వచనంలో వాళ్ళు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. ఆయన మహిమ మేఘం మీద వెళ్ళిపోయాడు. తేరి చూస్తున్నప్పుడు ఆ చూసిన 2 మనుషులు ఎవరో తెలియదు మనకి. గలిలయులారా అని మాత్రం అన్నాడు. కనుక వాళ్ళిద్దరూ ఎవరై ఉంటారంటే గలిలయులని మాత్రం అర్థమైంది. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి మళ్ళీ తర్వాత. ఓకే, గమనించండి. కనుక ఎంత చరిత్రను అనుభవించి ఇంతగా రుచి చూచి అనుభవించి, అందుకనే యోహాను అంటాడు, యోహాను రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియజేయుచున్నాం. మేము చెప్పేది మేము విన్నది, మేము కన్నది, తర్వాత మేము తాకి చూచినది. ఏమండి, ఆయన తాకి చూశారు, దేవునికి స్తోత్రం. ఆయన స్వరం విన్నారు వీళ్ళు, ఆయన కళ్ళారా చూశారు వీళ్ళు. అయితే నాకు కూడా కనబడమనండి అని అంటే అది నీ అవిశ్వాసం అనుకుంటాను, లేదా అనుమానం. ఈ రోజున ఆలోచన చేస్తే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. అంటే చూసి నమ్మిన వారు ఉన్నారు, వాళ్ళు ధన్యులే. కానీ వాళ్ళకంటే ధన్యులు ఎవరు? ఇదిగో మేము చూసాము, ఇదిగో మేము అనుభవించాము అంటే వాళ్ళు అనుభవిస్తే సరిపోయింది, నేను కూడా అనుభవించాలంటే అది ఆయనకి ఇష్టమైతే ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన ప్రత్యక్షత. హల్లెలూయా. కనుక ఈ రోజున ఆలోచన చేస్తే ఇదేమీ కట్టుకథ కాదు, ఇదేమీ ప్రియులారా కల్పించినటువంటి కల్పనా కథ కాదు. కనుక ఆయన పునరుద్ధానుడై మహిమ స్వరూపముతో ఆయన యోహానుకు దర్శనం ఇచ్చినప్పుడు ఆ యోహానుతో ఆయనే సొంతంగా చెప్తున్నమాట. ఇదిగో దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడు, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, ఎవడూ వేయలేకుండా తీయడం, ఎవడూ తీయలేకుండా వేయడం ఎవరికి సాధ్యమవుతుంది? ఇప్పుడు ఒక తలుపు వేసేసామండి, తాళం వేసేసాం, వెళ్ళిపోయాం, అది ఇంకెవరు తీయలేరా? ఎవరు తీయలేరా? తీయగలరా లేదా? కానీ ఆయన కానీ వేస్తే కనుక ఎవరు తీయలేరు, అది అసలు విషయం. ఆయన కానీ తీస్తే కనుక ఎవడు మూయలేరు. అర్థమవుతుందా? కాబట్టి ఆయన సత్యస్వరూపి, దేవునికి స్తోత్రం. రెండవది ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడని ఎవరు ఒప్పుకున్నారంటే అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండగా ప్రియులారా శరాపులు ఆయనకు పైగా ఎగురుతూ ఆయన గురించి చెప్పిన మాట ఏంటంటే సైన్యములకు అధిపతిగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాపులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆలోచన చెయ్యండి. పర్లేదు, అదేం పర్లేదు, ఎక్కడిదెక్కడ పడిందో ఎందుకు గమనించండి. కాబట్టి పరిశుద్ధుడని వారు ఒప్పుకున్నారు. కెరూబులు చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను,
అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. హల్లెలూయా. ఎవరిలో కెరూబులు, వాళ్ళెవరో శరాపులు. వీళ్ళరా ఇంకా చెప్పాలి అనంటే మనం చూసినట్లయితే కనబడుతున్నటువంటి కోటాను కోట్ల దేవదూత సమూహము కనబడుతూ ఉంది. 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుగుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమునందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు, మనం తగ్గించేద్దామంటే మన వల్ల వద్దా, 11వ వచనం చూడండి. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడును. వారి లెక్క జాగ్రత్తగా, వారి లెక్క ఎంతమంది ఉన్నారు చూడండి. ఎన్ని కోట్లు చెప్పగలరా మనం? కోట్ల కొలదిగా ఉండెను. వాళ్ళందరూ చెప్తున్నారు, అయ్యా నువ్వు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, వధించబడిన గొర్రెపిల్ల నువ్వు పరిశుద్ధుడు, నువ్వు శక్తిమంతుడు, నీవు మహిమ పొందడానికి అర్హుడు, నువ్వు ఘనత పొందడానికి అర్హుడు అని ఈ రోజున ఆయనను గురించిన కీర్తి ఈ రోజున విశ్వాసులమైన దేవుని పిల్లలమైన దేవుని సేవకులైన వారి నోట ప్రియులారా వినబడుతున్నదని వాక్యం చెప్తుంది. ఈ రోజున ఆలోచన చేస్తే దినమెల్ల యెహోవా కీర్తి నా నోట ఉండును. నోరు తెరవాలి, ఆయనను ఘనపరచాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మన నోరు ఆయన స్తుతించాలి. ఒకప్పుడు బూతులు మాట్లాడిన నోరు, ఒకప్పుడు కొండలు చెప్పిన నోరు, ఒకప్పుడు వ్యర్థమైన మాటలు అనవసరమైన విషయాలు రాజకీయం మాట్లాడిన నోరు. అంటే ఈ రోజున ఈ నోరు ప్రియులారా ప్రార్థించే నోరు, పవిత్రమైన నోరు, ఈ రోజున పవిత్రమైన మాటలు మాత్రమే పలికే నోరు, ఈ రోజున స్తుతించే నోరుగా నీ నోరు ఉండాలి. ఈ రోజున ఆయన గురించి ప్రకటించే నోరుగా ఉండాలి. ఆశీర్వాదం గారని మొన్న నిద్రించినటువంటి నా సోదరుడు ఆయన ఒక మాట చెప్పాడట, నేను ప్రభువు గురించి ఇలా పాడుతూనే చచ్చిపోవాలన్నాడట. హల్లెలూయా. ఏమండి, పాడుతూ ఏమవ్వాలి? నా నోరు ఆయన గురించి పాడాలి, నా నోరు ఆయన గురించి మహిమపరచాలి. అంతే తప్ప ఇంకా వేరే ఏది కూడా నా నోట ఉండకూడదు. ఏమండి, అవసరమైంది మాత్రమే, కృతజ్ఞత వచనం మాత్రమే, స్తుతి వచనం మాత్రమే. సరసోక్తులు, అపహాస్యపు మాటలు, ఇలాంటి బూతులు ఇలాంటివి ఏవి కూడా నీ నోట రాకుండా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఈరోజు ఆలోచన చెయ్యండి. ఎవరైతే ప్రియులారా ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నారో ఆయనే చెప్తున్నాడు ఈ సంగతిలో. ఆయనకు మరుగైనదేదీ లేదు, ఆయనకు అన్నీ తెలుసు. నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు. కీర్తన గ్రంథము ప్రియులారా ఒక్కసారి మీరు 31వ కీర్తన చూడండి. 33 చూడండి ఒకసారి. ముందు 33వ కీర్తన 13వ చరణం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులు కొందరి వైపు చూస్తున్నాడా, అందరి వైపు చూస్తున్నాడా? అందరినీ చూస్తున్నాడా, కొందరిని చూస్తున్నాడా? చూస్తున్నాడు అందరినీ. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎక్కడెక్కడ తిరుగులాడుతున్నారో అన్నీ చూస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించేవాడు, వారిని దర్శించువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున ఆలోచన చెయ్యండి. ఆయన ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు 8వ వచనంలో ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. అవి ఎలాంటి క్రియలో నాకు తెలుసు. బైబిల్ గ్రంథంలో, ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరాలు రాయబడినాయి. అయితే వ్రాయబడిన ఈ సంఘాలలో 2 సంఘాలకు లోపము లేని సంఘాలు ఉన్నాయి. ఇక్కడ 2 సంఘాలు ఏంటో తెలుసా? మొదటేమో స్ముర్ణ అనేటువంటి సంఘం, రెండవదేమో ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘం. ఫిలదెల్ఫియా సంఘమును గురించి ఆయన ఏ గద్దింపు కానీ ఏ రకమైనటువంటి హెచ్చరికలు కానీ ఇవ్వలేదు. ఎఫెస్ గురించి ఇచ్చాడు, తర్వాత పెర్గము గురించి ఇచ్చాడు, తుయతైరా గురించి ఇచ్చాడు, సార్దీస్ గురించి ఇచ్చాడు, తర్వాత చూస్తే లవుదకియా గురించి ఇచ్చాడు. 2 గురించి ఇవ్వలే. ఎందుకంటే రెండింటిని అభినందించాడు. వారిని ప్రియులారా ఆయన ప్రత్యేకంగా అభ్యంతరాలు ఏమీ తెలపలేదు, అభినందించాడు. వారికి ఇవ్వబోయేటువంటి ప్రతిఫలం ఎలాంటిదో ఆయన చెప్పాడు. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చెయ్యండి. నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును నీవేం చేయలేదు, ఎరుగను అనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు అంటున్నాడు. చూడండి, నీకున్న శక్తి ఎక్కువ కాదు, నీకున్న శక్తి అంత బలవంతుడు ఏం కాదు కానీ, నువ్వు అంత శక్తిమంతుడు ఏం కాదు కానీ, నీకున్న శక్తి కొంచెమే. ఎంత? కొంచెమే. నీకున్న శక్తి కొంచెమే. ఉదాహరణగా మనం ఆలోచన చేస్తే, కొంచెము ఉండి కూడా దేవుని మాటకు విధేయత చూపించి లోబడిన వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించాలి. కొంచెమే అడిగాడు ఆయన, కొంచెమే.
కొంచెము శక్తి ఉంటే చాలు, ఆటోమేటిక్గా నువ్వు దేవుని వాక్యం నెరవేర్చడానికి సరిపోద్ది అనేది ఇక్కడ ఉన్న సత్యం. అంతేగాని వాళ్ళు ఎవరో చేయగలిగారంటే మనం చేయలేమండి, వాళ్ళు ఎవరో జీవించారంటే మనం అలా జీవించలేమండి, మన వాళ్ళు ఎక్కడ అవుతుందండి అనేటువంటి ఆలోచనలు మనలో ఉంటాయి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే నీకున్న శక్తి కొంచెమై ఉండినను అన్నాడు. ఎంత ఉందో నీకున్న శక్తి అంటే నీ శక్తి ఎంతో తెలుసు. నీ శక్తితో ప్రియులారా నీవు ఎంతగా దేవునికి లోబడుతున్నావు కూడా ఆయనకు తెలుసు. ఉదాహరణగా ఆలోచన చెయ్యండి, సారెపతి విధవరాలు ఆలోచించండి. ఎంత పిండి ఉంది? డబ్బా నిండా పిండి ఉంటే దానికే ఉందయ్యా, బోల్డంత పిండి ఉంది, నీకు ఒక్కడికి వేయడానికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అలాగే డబ్బా నూనె ఉంది, ఇలాగే హుస్సేన్పురం తౌడ్ ఫ్యాక్టరీ ఉంది కదా మనకి, ఒక డబ్బా నూనె, ఒక డబ్బా పిండి, ఏమండి ఇవన్నీ ఉంటే అది వేసి తీసుకుని వచ్చి ఇవ్వడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ ఆమెకున్నది ఏంటంటే కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉంది. కానీ ఆమె ఏం చేసింది? దేవుని మాటను ఏం చేసింది చెప్పండి? గైకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈయన అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకున్నావు చూసావా, నా నామాన్ని ఎరుగనలేదు చూసావా, నీ ఎదుట ఒక తలుపును నేను తెరిచి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవ్వడూ వేయలేడు అన్నాడు. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి, మూయబడిన తలుపులు ఎందుకు మూయబడినవి? తలుపులు తెరిచేటువంటి వాడు ఆయన తలుపు తెరవాలి అని అంటే నీవు నేను విధేయత చూపించేవారిగా ఉండాలి. చిన్న విషయమే కాదు, చాలా చాలా మాటలు చెప్పుకోవచ్చు. కొంచెము ఆయన అడిగింది ఎంత? కొంచెములోనే. ఏమండి చేపలు అస్సలు లేవు. ఆయన జనసమూహాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి సీమోనుదైనటువంటి ధోని ఎక్కి ఏమండి ఆయన ఏమన్నాడు మీరు చూడండి. చాలా లూకాసు వార్త 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఆ ధోనిలలో సీమోనుదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి. ఎంత త్రోయమన్నాడు? ఎంత త్రోయమన్నాడు? కొంచెము త్రోయమని. ఏమండి కొంచెము. ఈ రీతిగా ఆలోచన చేస్తే కొంచెము అనేటువంటి మాట మొత్తం కాదు, అడుగుతా. కొంచెం అంటే అసలు అడిగేవాడు ఎవరు? అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన ఆయనే కదా సమస్త మానవాళికి కూడా సమస్తమును దయచేసేవాడు. సర్వజీవుల పోషకుడైన వాడు, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తున్నటువంటి వాడు, మహిమతో కప్పబడినటువంటి వాడు. పైకి మహిమ కనిపించట్లేదు కానీ ఆయన అంత మహిమతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి అక్కడక్కడ ఆయన మహిమ చూపించాడు. అక్కడక్కడ ఆయన మహిమ చూపించాడు. అవసరమైన దగ్గర చూపించాడు. మనకు కానీ దేవుడు మహిమనిస్తే ఇంకా మనం అన్ని చోట్ల ప్రదర్శించేస్తాం. ఎందుకో తెలుసా? ఇగో నాకు మహిమ ఇచ్చాడు దేవుడు, నాకు మహిమ ఇచ్చాడు దేవుడు. కానీ ఆయన ఏం చేశాడు? అవసరమైన దగ్గరే మహిమపరిచారు. పైగా ఏమన్నారంటే నా గురించి ఎక్కడ చెప్పకండి అన్నాడు. హల్లెలూయా. అంటే నా గురించి ఎక్కడ కూడా మీరు చెప్పొద్దు అన్నాడు. కానీ ఇప్పుడు చెప్పే సమయం అప్పుడు చెప్పకుండా ఉండాలి. కానీ అప్పుడు చెప్పొద్దు అంటేనే చెప్పారు, ఇప్పుడు చెప్పమన్నా కూడా చెప్తలేము మనం. ఇప్పుడు చెప్పమన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమండి చెప్తే ఈడు మారిపోయాడు అనుకుంటారు, ఈడు దిగిపోయాడు అనుకుంటారు, ఈవిడ వెళ్ళిపోతుంది అనుకుంటారు. ఏంటి తప్పే ఉంది? సినిమాలకు వెళ్తున్నామా మనం? ఏమండి బార్ షాప్కి వెళ్తున్నామా మనం? ఎక్కడికి వెళ్తున్నాం మనం? జీవము కలిగినటువంటి దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యి. నీకున్న శక్తి కొంచెమై ఉండి నేను కొంచెమే, కానీ నీవేం చేసావో తెలుసా? నా వాక్యాన్ని గైకున్నావు. అది అసలు పాయింట్. నీకున్న శక్తి ఏమో కొంచెము, కానీ నువ్వేం చేసావు? నా వాక్యాన్ని. సరే లోకాసు వార్తలో ఉన్నాం కనుక ఒక మాట చూడండి. లోకాసు వార్తలో 11వ అధ్యాయము 27-28 వచ్చిన త్వరగా చదవగలిగిన వాళ్ళు చదవండి, నాకు టైం తక్కువగా ఉంది. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యమును విని. ఎవరంట ధన్యులు? దేవుని వాక్యాన్ని విని దానిని గైకొను వారు మరీ ధన్యులు అన్నాడు. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేయండి. వాక్యమును గైకొనే దగ్గర నీకున్న శక్తి కొంచెమైనా కూడా నీవు గనక దేవుని వాక్యాన్ని గైకొనే వ్యక్తివైతే, దేవుని వాక్యాన్ని గైకొనే వారికి ప్రియులారా దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం ఏదైనా ఉందా? ఏమండి ఊరికనే దేవుడు అంట కూర్చుంటే సరిపోద్దా? ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రతిఫలం ఉందా లేదా? స్తుతించినప్పుడు ప్రతిఫలం ఉందా లేదా? ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు ప్రతిఫలం ఉందా లేదా? ప్రతిఫలం లేకుండా ఏమి లేదు, ప్రతిఫలం ఉంది ఖచ్చితంగా. ఈరోజున ఆలోచన చెయ్యండి. వాక్యమును వినేవారు ధన్యులట. వింటున్నారా మీరు? వాక్యాన్ని వింటున్నారా అందరూ? వినేవాళ్ళు ఎవరంట? ధన్యులు. విని గైకొనేవారు ఎలా? ఇప్పుడు మరి ధన్యులుగా అవ్వాలి అని అంటే మీరు ఏం చెయ్యాలి?
వినినటువంటి వాక్యాన్ని గైకొనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న మా ఇంట్లో ఒక కొమ్మర పురుగు వచ్చింది సాయంత్రం టైంలో. ఆ కొమ్మర పురుగుని చూశాను. వెంటనే నాకు ఒక చిన్న షార్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే దాన్ని చూడగానే ఆత్మను దొరకదు. అది అర్థమవుతుందా? దాన్ని చూడగానే ఒక సంగతి గుర్తొచ్చింది. అది మట్టిలోనే ఉంటుంది కానీ దానికి ఏమంటుకోదు, మట్టి అంటుకోదు. అర్థమైందా? పట్టుకున్నారుగా కొడుతుంది. అర్థమైందా? అది మట్టిలోనే ఉంటుంది కానీ మట్టి మాత్రం అంటించుకోదు. అది అంటే దాన్ని బట్టి ఏమి నేర్చుకుంటున్నాము? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము చివరి వచనంలో భక్తి అనే దానికి నిర్వచనం చెప్తూ వీళ్ళ చక్కని మాటలు చెప్పాడు. 27వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా, ఏమంటకుండా? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అనే మాట రాయబడతా ఉంది. లోకములోనే ఉన్నాము కానీ లోక మాలిన్యము మనకు అంటకుండా ఏం చేయాలి? మనల్ని కాపాడుకోవాలి. దానికి ముందు ప్రియులారా, తండ్రి లేనటువంటి వారిని, దిక్కు లేనటువంటి పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఏం చేయాలి? పరామర్శించాలి. ఈ రెండూ చేస్తే అది దేవుని దృష్టికి, దేవుని ఎదుట ఎలాంటి భక్తట? పవిత్రమైన భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి. నాదేదో నేను తింటాను, నేను ఎవరి జోలికి వెళ్ళను. అర్థమైందా? నేను ఇంకొకరిదే నేను ఆశించను అని అంటే సరిపోదు. నువ్వేం చెయ్యాలి అని అంటే దిక్కులేనటువంటి వారికి, ఏమండి, తర్వాత విధవరాండ్రైనటువంటి వారికి, వారి ఇబ్బందిలో నువ్వేం చేయాలంటే వారిని పరామర్శించాలి. అంటే లేని వారిని నీ ఒక్కొక్క చూపు చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, పంట అంతా కూర్చుకున్నటువంటి తర్వాత దేవుడు ఏమన్నాడో తెలుసా? మీ కింద పడిపోయినటువంటి పరిగని ఎవరు ఆరొద్దన్నాడు. ఎందుకంటే మీ వెనకాల బేదలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నీ పొలంలోకి వచ్చి ఆ పరిగంతా ఏరుకుంటారు. ఏరుకుని వాళ్ళకి అవే గింజలు, వాళ్ళకి అవే తిండి గింజలు. మనం కొంచెం తెలివితేటలు వచ్చిన తర్వాత జనాలు ఏం చేసేవారంటే, ఒరే పడిపోని అలా ఏరుకుని వచ్చారని వారు. మా చిన్నప్పుడు అయితే పడిపోని ఏరుకుని వచ్చామంటాడు. సరే అయితే అమ్మో మనకి ఇంకా గింజలు ఎక్కువ వస్తాయి కదా అనుకున్నాను. కానీ వాక్యం చదువుతుంటే ఎంత తప్పు జరిగింది అనుకున్నాను. అర్థమైందా? అప్పటి నుంచే వీళ్ళ కాస్త మనం అటువైపు చూడాలి. మనకున్నది మనం అనుభవిస్తూ మనం సంతృప్తి చెందే వాళ్ళంగా కాదు. మన ఎదుట లేనివారు కొంతమంది ఉన్నారు, బాధపడుతున్న వారు కొంతమంది ఉన్నారు, వేదన పడుతున్న వారు కొంతమంది ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. వారిని నువ్వేం చేయాలంటే పరామర్శించు. ఏమండి, పరామర్శించు. కొంచెం నువ్వు సహాయపడేటువంటి ధోరణి, ప్రేమించే ధోరణి కలిగి ఉండు. దేవునికి స్తోత్రం. అలాగని ఇల్లంతా కూడా ఆలకే మళ్ళీ పెట్టేమని కాదు అని అర్థం. ఏందా? ఇల్లంతా ఆలకే పెట్టేమని కాదు. ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఏమండి, ఇంటిని గెలిచి రచ్చను గెలవమన్నారు కదా. ఇంటిని ఏం చేయాలి? ముందు ఇంటిని చక్కబెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మిగిలిన పని చేయాలి. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున ఆలోచన చెయ్యండి. వీళ్ళరా, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామాన్ని నీవు ఎరుగననలేదు అని అంటూ ఉన్నాడు. అంటే ఆయన నామాన్ని ఎరుగననలేదు అని అంటే ఏం చేశాడన్నమాట? ఒప్పుకున్నాడు. కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, చివరికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆయన నామాన్ని ఏం చేయలేదంటే ఎరుగను అనలేదు అని అంటే ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు. ఆ నామానికి అంకితంగా తన జీవితాన్ని చేసుకున్నాడు. ఆయన నామానికి తను అంకితం చేసేసుకున్నాడు. ఏమంటే పాట పాడతాం కదా, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఏదంకితం చెప్పండి? ఆపాదమస్తకం అంటే తల నుంచి పాదం వరకు కూడా నీకే అంకితం అంటున్నాడు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం. అలా అంకితమై బ్రతకాలి. మనం పాట పాడుతున్నాం, బాగానే ఉంది, నీకు అంకితం అంటున్నాం మనం నిజానికి. అది నిజంగా అంకితం అయినట్టుగా మనం బ్రతుకుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇతని శక్తి కొంచెమట, కానీ దేవుని వాక్యాన్ని గైకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ ఉన్న విషయం ఆలోచన చేస్తే బోల్డంత నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఒకటి పాటించకుండా ఉంటే ఉపయోగం ఏముంది? ఏమండి, బోల్డంతా జ్ఞానం సంపాదించి ఉండొచ్చు, కానీ విధేయత లేకపోతే, ఒక్క మాట కూడా వినకపోతే, ఒక్క మాట కూడా నెరవేర్చకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి. కీర్తన గ్రంథము 103వ కీర్తనలో చివరిగా ఒక ఉపకారాన్ని దావీదు ప్రస్తుతిస్తాడు. ఏమనంటాడు చూడండి, 20వ చరణం. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. హల్లెలూయా. ఆయన ఏం చేయండి? సన్నుతించండి. ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా అన్నాడు. ఆయన వాక్యం నెరవేర్చే వాళ్ళు ఎవరంట?
మానసికంగా బలవంతులు, వీళ్ళ ఆత్మీయంగా బలవంతులు, శారీరకంగా ఒకవేళ వాళ్ళు బలహీనులుగా కనబడవచ్చు, ఏమండి, ఆర్థికంగా ఒకవేళ వాళ్ళు బలహీనులుగా కనబడవచ్చు. కానీ వాళ్ళు ఎవరు అని అంటున్నాడంటే, ఒకవేళ మనుషుల దృష్టిలో ప్రియులారా మనం ఒకవేళ తక్కువగా చూడబడవచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? బలశూరులారా అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడట తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని రాయబడుతూ ఉంది. కీర్తన గ్రంథములో 33వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట మీరు గమనించండి. ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఏమండి, ఆయన 29వ కీర్తన 11వ చరణం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అనుగ్రహించిన బలం. ఎవరు బలం పొందుతారు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు? నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారి గురించి రాయబడిన మాట, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. ఎవరి వలన బలం? ఎవరి బలం చూసుకుని ఈ రోజున క్రైస్తవుడు దేవుని బిడ్డలు నిలబడాలి? ఎవరి బలం? ఏమండి, దేవుని బలమే. దేవుడే మనం బలపరిచేవాడు. గొలియాతును దావీదు ఎదుర్కొన్నాడంటే ఏ బలం? అండి? దేవుని బలం కదా. వర్షము కురవకుండా ఆపు చేయగలిగాడు ఏలియా అంటే ఏ బలం అది? ఏది పెడితే ఆగుతుంది వర్షం అండి. మరలా ఆ బలముతోనే మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ వర్షాన్ని దేవుని యొక్క కృపచేత దేవుడు వర్షం కురిపించేలాగా మళ్ళీ దేవుణ్ణి ఒప్పించగలిగాడు. దేవునికి స్తోత్రం. కురవకుండా చేయడానికి ఒప్పించగలిగాడు. అర్థమవుతుందా? రెండవది ఏంటంటే కురిసేలాగా చేయడానికి మళ్ళీ ఒప్పించగలిగాడు. మీకు అర్థమవుతుందా? ఈ విషయాన్ని గమనించండి మనం. అందుకనే వాక్యంలో ప్రియులారా మనము బలము పొందుకోవాలి, వాక్యాన్ని ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున మన పరిస్థితులను మన పక్కన్న వాళ్ళతో పోల్చుకోకూడదు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యము దగ్గర మనం కూర్చుని వాక్యము దగ్గర విచారణ చేసుకోవాలి. ప్రభు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలా నడవాలి? నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? ఏ రకంగా నడవాలి? వివాహం దగ్గర ఒక నిర్ణయం చేయాలంటే ప్రభు నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు. ఉద్యోగం దగ్గర ఒక నిర్ణయం చేయాలంటే ప్రభు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. అర్థమవుతుంది? ఒక ఇల్లు కట్టే దగ్గర, ఒక పని దగ్గర ఒక నిర్ణయం చేయాలంటే ప్రభు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. మాట్లాడేవాడా మాట్లాడని వాడా ఆయన? ఏండి, నాతో మాట్లాడు ప్రభువా అంటాం. ఇక్కడ పాట అయితే పాడతాం కానీ ఆయన మాట్లాడతాడని ఎదురు చూస్తాం. కంగారు మనకి. ఏమండి, వచ్చేదాకా కంగారు, వెళ్ళేదాకా కంగారు. కొంతమంది వచ్చిన కాసేపు ఏమండి వెళ్ళింది వెంటనే వెళ్ళిపోవాలి. ఈ రోజున ఆలోచన చేస్తే తొందరపాటు ఎక్కువ కనపడుతుంది మనకి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ వాక్యమును గైకొని నా నామాన్ని నీవేం చేయలేదంటే ఎరుగను అనలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆయన నామాన్ని ఎరుగను అనలేదట. ఎంత అద్భుతమైన మాట. ఎవరైతే ఆయన నామాన్ని ఒప్పుకుంటారో ఆయన తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట వారిని ఒప్పుకుంటానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇతడు చూసుకున్నది ఏంటంటే, ఎవరేమనుకున్నా పర్లేదు, నన్ను యేసయ్య ఒప్పుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. నన్ను ఎవరు ఒప్పుకోవాలి? యేసయ్య ఒప్పుకోవాలి. అందరూ మెచ్చుకుంటారండి, కానీ మాస్టర్ మాత్రం మెచ్చుకోడు. విద్యార్థికి ఎలా ఉంటుంది? ఆయన మెచ్చుకుందేటి, ఆయన పెద్ద లెక్కే ఉంది నాకు, ఆయన ఎక్కడి నుంచి వస్తాడు ఏదో చెప్పేసి వెళ్ళిపోతాడు. నా కూడా ఉండేది ఎవరో ఫ్రెండ్స్ అనుకుంటారా? ఏమనిపిస్తుంది? అందరూ మెచ్చుకుంటారు, తండ్రి మెచ్చుకోడు. అబ్బాయికి ఎలా ఉంటుంది? ఇక్కడ స్కూల్లో మాస్టర్ మెచ్చుకుంటున్నాడు, ఇక్కడ ఏమో ఫ్రెండ్స్ మెచ్చుకుంటున్నారు, బంధువులు అందరూ మా నాన్న ఏంటి అత్తమాను మెచ్చుకోకుండా ఉంటాడు. ఏంటి ఆ సంతృప్తి కలిగించదు, అక్కడే అసంతృప్తి. ఒక సమయం వస్తుంది, బాబు ఇప్పుడు నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను రా అని చెప్తాడు. అబ్బా, ఎవరెస్ట్ పర్వత శిఖరం ఎక్కినంత ఫీలింగ్ వచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎక్కడ ఎవరు మెచ్చుకోవాలో వాళ్ళు మెచ్చుకోవాలి. ఇప్పుడు నన్ను ఎవరు మెచ్చుకోవాలి? మిమ్మల్ని ఎవరు మెచ్చుకోవాలి? ఆయన మెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, ఎంత గొప్ప మెప్పుకోవాలండి ఇది. అర్థమైందా? నీవు నా వాక్యమును గైకొన్నావయ్యా, నీవు నా నామాన్ని ఎరుగననలేదు. ఏమండి, నేను ఆయనను ఎరుగుదును అని ఈయన చెప్తుంటే, నేను నా ప్రభువుని ఎరుగుదును అని చెప్పగలిగిన వంతులో ఈ ఫిలదెల్ఫియా సంఘపు దూత ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనేమో నీ క్రియలను నేను ఎరుగుదునంటే, అయ్యా నేను నిన్ను ఎరుగుదును అని చెప్పే వంతులో ఉన్నాడు. ఈ రోజున కొంతమంది దేవుణ్ణి ఎరగని వారు, క్రీస్తుని ఎరగని వారుగా ఉన్నారు. ఆలోచించుకోండి. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఇలాంటి వారి కోసం దేవుడు తలుపులు తెరుస్తాడండి. ఏమండి, 7 ద్వారాలు మూయబడొచ్చట, కానీ ఒక ద్వారాన్ని దేవుడు తెరుస్తాడట. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. ఏమండి, తలుపులన్నీ మూయబడినటువంటి ఆ తలుపుల లోపల పేతురు బంధించబడిపోయాడు చెరసాలలో. ఏమండి, పేతురు
బంధించబడిపోయాడు, 2 సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. అసలు నిద్ర ఎలాగొస్తుంది? నిద్ర రావడమే ఆశ్చర్యం. ఏమన్నా మామూలుగా చిన్న చిన్న విషయాలకే నిద్ర పడతలేదు అంటున్నారు కొంతమంది. ఏమండి, నిద్ర పట్టనటువంటి వాళ్ళు చెప్తున్నాను, పేతురుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, పేతురుకు నిద్ర ఇచ్చావు, నాకెందుకు నిద్ర రావట్లేదు? నేనేం చెరసాల్లో లేనే, ఇంట్లోనే కదా ఉన్నాను, చక్కగా నిద్రపోవలసినటువంటి స్థితి నాది, అని నిద్రపోలేకపోతున్నాను. ఏమండి, నిద్రపోలేకపోవడానికి ప్రియులారా ఆయన మీద ఆనుకోలేకపోవడమే కారణం. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆలోచన చెయ్యండి, నీకు నీ జీవితంలో ఏది కావాల్సిన ఆయన దగ్గర దొరుకుతుంది నీకు. ఏమండి, హల్లెలూయా. తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? దేవుడు తెరిచినటువంటి తలుపులో గుండా ప్రయాణం చేయటానికి సిద్ధపడి ఉండాలి మనం. ఒకసారి తలుపు తెరవడం అంటే ఒక విషయం చెప్తున్నాను. ఫిలిప్పీ పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు పౌలు శీలలు. అక్కడ వాళ్ళు అందరూ వ్యతిరేకించే వాళ్ళే. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, నదీ తీరానికి వెళ్ళిపోయి రోజు ప్రార్థన చేసుకుని వస్తున్నారు. ఏమంటే అక్కడ ఏం సువార్త మొదలెట్లే ముందు వాళ్ళు ఎవరు కూడా సువార్త వినే వాళ్ళుగా లేరు, ఆటంకపరిచేటువంటి వాళ్ళుగా ఉన్నారు. మనం ఎక్కడా కూడా ప్రార్థన చేయడానికి లేదు. నదీ తీరానికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేసుకుంటారు? అక్కడ ఎవరో తెలియదు. ఏరా ప్రభు వెళ్ళమన్నాడు, దర్శనం కలిగింది, వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరూ తెలియదు. ఏమండి, ఆ నదీ తీరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అక్కడ లూదియా హృదయాన్ని దేవుడు తెరిచి రక్షణలోకి నడిపించాడు. లూదియా ద్వారా ఫిలిప్పీ పట్టణంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ముందే మనకు దండలేసి స్వాగతాలు చెప్పరు, తలుపు మూయబడే ఉంటుంది. నువ్వు అడుగుపెట్టు, ప్రార్థన చెయ్యి దేవుని సన్నిధిలో. అక్కడ పరిచర్య కొరకు దేవుడు ద్వారం తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆలోచన చేస్తే వీళ్ళ సువార్త కొరకు దేవుడు తెరిచిన ద్వారం. ఇంకొక మాట కూడా ఆలోచన చేస్తే గొప్ప ద్వారం దేవుడు తెరిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మంచి సమయము ప్రాప్తించి ఉన్నది అని చెప్తూ, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా 16వ అధ్యాయము 9వ వచనం చూడండి. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉంది. ఇక్కడ చూడండి, కింద 1వ కేసు కింద రాశాడు కదా, ఏమనుంది అక్కడ? గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. హల్లెలూయా. ఏం తెరవబడి ఉంది? గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉంది. అంటే మంచి సమయం దొరికింది ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన వాక్యాన్ని బోధించడానికి మంచి సమయం దొరికింది. మన శుక్రవారం దినం ప్రార్థన చేసుకుందామని బయటకు వచ్చున్నాను. జాయ్ బాబుని పాస్టర్ గారు లోపల పడుకోబెట్టి అక్కడ ఆమె తను చూసుకుంటూ బయటకు వచ్చిందాను. ఇలాగా మా గేట్ తీసుకుని తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోడ్డు గురించి ఎన్నోసార్లు బాధపడుతున్నాడు ఆ తండ్రి. మీకు దగ్గరికి సాక్ష్యం చెప్పాడు కదా, చెయ్యికి గాయం అయ్యి ఆపరేషన్ అయ్యి ఇది చాలా సీరియస్ అయిపోయిన పరిస్థితి. దేవుడు మళ్ళీ మునుపటి వల్లే చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ కొడుకుని తీసుకొని వచ్చాడు. సరే, ఎందుకు వచ్చారు అనుకున్నాను నేను. ఏమా వాడు బర్త్డే అండి పాస్టర్ గారు అండి, ప్రార్థన చేయించడానికి తీసుకొచ్చాను. కూర్చోబెట్టి 1 గంట సేపు నా సాక్ష్యం చెప్పినాడు. పాస్టర్ గారు బయటకు వచ్చి అంటారు కదా, ఆడు పుట్టినరోజు బట్టలు కొనుక్కోనకి వెళ్తాడంట, మీరేమో ఇప్పుడు కూర్చోబెట్టారని. అర్థమైందా? మళ్ళీ దొరుకుతాడా పోనీ? ఆ స్కూల్ గ్రౌండ్లోకి వెళ్తుంటే వీళ్ళు ఫోన్ పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దొరికిందే తరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే దిద్దుబాటు చేయడానికి సమయం, సువార్త ప్రకటించడానికి సమయం, ఆత్మీయంగా ప్రభువు కోసం ప్రియులారా ద్వారాలు దేవుడు తెరుస్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? చక్కగా సమయాన్ని ఉపయోగించుకోగలగాలి. అర్థమైందా? మనకు తెలుసు ఆషాఢం ఆఫర్లు వస్తే 1+1 లేకపోతే 2+2 ఆ ఆఫర్లు మాత్రం వినియోగించుకోవడం తెలుసు మనం, అంతే కదా అండి. మామూలుగా అయితే ఒక డ్రెస్సే, అప్పుడు 1+1 ఈ 2 రోజులు పోతే మళ్ళీ ఏం చేస్తాడు? ఆఫర్ మూసేస్తాడు. ఏమండి, దేవుడు కూడా ఒక ఆఫర్ ఇచ్చాడు, నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు ఒక పిలుపునిచ్చాడు. ఈ పిలుపులో నువ్వేం చేయాలంటే కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి నీ బ్రతుకు దిద్దుకోవాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని నూతనపరచుకోవాలి. ప్రభువు రాకడ మీద నువ్వు దృష్టి పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంప్యూటర్ల దగ్గర కూర్చున్నా అక్కడి నుంచి ఎగిరిపోతాం ప్రభు దగ్గరికి. దేవునికి స్తోత్రం. కారులో వెళ్తున్నా ప్రభు దగ్గరికి ఎగిరిపోతాం. ఏమండి, బస్సులో వెళ్తున్నా ప్రభు దగ్గరికి ఎగిరిపోతాం. పొలంలో పని చేస్తున్నా ప్రభు రాకడలో ఎత్తబడిపోతాం, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాన్లీ గారు ఒకవేళ ఆ సమయానికి హాస్పిటల్లో శాంపుల్ తీసుకుని అక్కడ టెస్టులు చేస్తున్నా కూడా ఆయన కూడా అక్కడ నుంచి ఎగిరిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి సంగతి అంతే. ఏమంటే కొంతమంది మారుమనసు పొందనోళ్ళు ఉంటారు. అప్పుడు కానీ అర్థం అవుతుంది వాళ్ళకి, ఏంటి ఇప్పుడు దాకా కనపడింది నా భార్య, ఇప్పుడు దాకా టీ పెడతానని వెళ్ళింది, టీ పట్టుకొస్తాను నేను చూస్తున్నాను కానీ ఈవిడ వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసును చేరుకునే విశ్వాస
నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసును చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్య, లేచి రావయ్యా, రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. హల్లెలూయా. అయితే అందరూ అలాగ లేరు. చూడండి 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వీళ్ళెవరో యూదులు కాదు, కానీ ఏమని చెప్పుకుంటున్నారు? వీళ్ళు యూదులమని అబద్ధం చెప్తున్నారు. అంటే పై వేషము యూదుల్లా కనబడుతున్నారు, కానీ పనులు యూదుల్లాగా లేవు. ఏమండి? అంతరంగమందు వీళ్ళు యూదులు కాదు, బాహ్యానికి మాత్రమే యూదులుగా కనబడుతూ ఉన్నారు. ఏమండి? దేవుని వాక్యాన్ని వీళ్ళ విధేయత చూపించే వాళ్ళుగా లేరు, హృదయపూర్వకంగా గైకొన వారిగా లేరు. వీళ్ళు ఈ రోజున ఆలోచన చేస్తే అలాంటి అబద్ధపు సమాజం ఉన్నారు, సాతాను సమాజం. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో తెలుసా? నేను దొంగోడు ఎప్పుడైనా దొంగోడని చెప్పుకుంటాడా? దొంగోడని చెప్పుకుంటాడు. నేను దొంగోడిని తలుపు తీయండి అని స్వీట్గా, ఏమండి మే కమిన్ సార్ అని అడుగుతాడు. ఏంటి ఏం చేస్తాడు? తలుపు పదలు కొట్టుకున్నాం లోపలికి వచ్చాడు, ఆడు పనాడు చేసుకుంటాడు. అంతేగాని తలుపు కొట్టి నువ్వు తీసేదాకా ఉండి అప్పుడు మర్యాదగా లోపలికి వచ్చేవాడు ఎవడు ఉన్నాడు, అతిథిలాగా. గోస్ట్ ఏం కాదు మనకు, ఆడు గోస్ట్. అర్థమైందా? ఆలోచన చేయండి. అందుకనే మనం ఎవరినైనా కూడా పై రూపాన్ని చూసి మనం ఎప్పుడు కూడా వీళ్ళరా నమ్మకూడదు. వాళ్ళ అంతరంగాన్ని పరిశోధన చేయాలి. హృదయమును అంతరింద్రియములను పరిశీలించే నీతిగల దేవుడు మన దేవుడు. మనం కూడా ఏం చేయాలంటే వివేచన చేయాలి. దేవునికి స్తోత్రం. అబద్ధమాడే సాతాను సమాజపు వారు ఉన్నారు, యూదులు కాకయ్యే తాము యూదులమని చెప్పుకునేటువంటి వారు ఉన్నారు. వారిని ఏం చేస్తాను తెలుసా? రప్పిస్తాను. వారిని రప్పిస్తాను. ఈ రోజున వీళ్ళే ఒకవేళ అడ్డుకుంటున్నారేమో ఈ ఫిలదెల్ఫియా సంఘపు దూతను. అడ్డుకునేవారు ఉంటారు, కానీ గట్టిగా నిలబడేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, అర్థమవుతుందా? కానీ నిలబడేవారుగా మనం ఉండాలి. దానికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం, అంతే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మీరు ఎంత ప్రార్థన చేసుకుంటేనండి, కొంచెం మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి తాళ్ళలో లేకపోతే ఇంకో దగ్గరికో ఏమండి నడిపించేటువంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు, మళ్ళీ వీళ్ళు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటారు. మేము నమ్ముకున్నాం అంటారు మళ్ళీ. నేను అర్థమైందా? నమ్మకంగా నిజంగా ఒకవేళ నమ్మకస్తులైతే ఏం చెప్పాలి మనకల్లో? ఏం పర్లేదు, ధైర్యంగా ఉండండి, ప్రభు మాకు సహాయం చేస్తాడు, వాక్యంలో ఉంది కదండి శ్రమ వస్తుందని అని చెప్పేవాళ్ళుగా ఉండాలి. అయ్యి బాబాయ్ ఏమండి మనల్ని పొగిడేస్తారో పక్కనే, ఆ తర్వాత మనకు గాలి తీసేస్తారు. ఎలాగో తెలుసా? అయ్యి బాబా మీ ఇలాంటి భక్తి ఎవరు చేయగలరండి అంటే మనం భుజాలు ఇలా పైకి వెళ్ళిపోయి, అర్థమైందా, మనం అలా పొంగిపోయి ఆ తర్వాత గర్వంతో ఉన్న భక్తి కూడా పోతుంది. వాళ్ళ ప్రయత్నాలు చేస్తుంటారు అలాగా, అర్థమైందా? ఆ తర్వాత వాళ్ళకి దగ్గర అవుతాం. మనం భక్తిహీనులుగా ఉన్నటువంటి మనుషులకు దగ్గర అయితే మనకు కూడా ఏమవుతుంది అంటే భక్తిహీనత అబ్బుతుంది. అర్థమవుతుందా? కానీ వాళ్ళందరూ నేను దగ్గరికి రప్పిస్తాను, వారు వచ్చి నీ పాదముల మీద పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించానని చెప్పుకున్నట్లుగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు చూడండి. ఏమండి? తలుపు తీసి ఉంచాను, అది ఎవడూ కూడా ద్వెయ్యనేరడు అన్నాడు. ఈ తలుపు తీసిన దగ్గర ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తాను, అది మీరు తర్వాత మీరు ఆలోచన చేసుకోండి. ప్రియులారా, సువార్త కొరకు తలుపు తెరవడం, పరిస్థితుల కొరకు తలుపులు తెరవడం, అవకాశాల కొరకు దేవుడు తలుపులు తెరవడం. ఒక ఛాన్స్ దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఇచ్చినటువంటి ఆ ఛాన్స్ని మనం ఏం చేయాలంటే వినియోగించుకోవాలి. సువార్త కొరకు తెరిచాడా దేవుడు? తర్వాత చెప్పుదామని మనం పక్కకే తర్వాత మనం వాయిదా వేసే వాళ్ళకు ఉండకూడదు. అప్పుడే ఆ సమయాన్ని, అది 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా 2 నిమిషాలైనా వెంటనే పని పూర్తి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆయన ఉంటాడో మనం ఉంటామో తెలియదు, లేకపోతే ఆయన ఉంటాడు కానీ మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. ఏమండి? మనం భూమి మీద ఉంటామో పరలోకంలో ఉంటామో తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా, ఈ రోజున వినండి. ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను అని అన్నాడు. ఇంతకీ ఈయనకు ఒక అనుమానం వచ్చిందనమాట నా ఉద్దేశంలో ఈ వాక్య భాగాన్ని బట్టి. ఏంటంటే ఇలాంటి పరిస్థితులు నాకు దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడంటవా? అర్థమైందా? నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటవా అని అనుమానం కూడా వస్తుంది కొన్నిసార్లు. ఎవరికి వస్తుంది అనుమానం? నిజంగా ప్రభువుని అనుసరిస్తున్న వాళ్ళకే వస్తుంది. ఈ అనుమానం ఎక్కడి నుంచి వచ్చినా కూడా అపవాది కలిగించేది అనుమానం. ఏమండి? ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత ఉపవాసం ఉన్నాను, మన ఉపవాస విజ్ఞాపన కూడికల్లో రాపోయినా నేను ఉన్నాను కదా 2 రోజులు కూడా, మరి నాకేంటి ఈ పరిస్థితి?
నన్నేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుని ప్రియులారా, నీవు ఒకవేళ అనుమానం పడుతున్నావేమో దేవుని ప్రేమను, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో. ఇదిగో నేను నిన్ను ప్రేమించుతనని తెలుసుకున్నట్లుగా నేను చేయబోతున్నాను అని చెప్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి. కొన్నిసార్లు ప్రియులారా, దేవుడు మనం తెలుసుకున్నట్లుగా చేస్తాడు. తెలుసుకున్నట్లుగా అంటే అంతకుముందు అనుమానం ఉందనా? దాని అర్థం మీకు ఏమర్థమైంది? అనుమానం ఉందనా? అనుమానం లేదనా? ప్రేమించానని తెలుసుకున్నట్లుగా, నేను నిన్ను ప్రేమించాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నట్లుగా. ఏం చేస్తే నేను తెలుసుకుంటానో అది చేస్తాడు. మీరు ఆయన ఏం చేస్తే తెలుసుకుంటారో మీకు అది చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరిని కూడా విడిచిపెట్టనటువంటి దేవుడు, ఏమండి, విడువని దేవుడు, ఎడబాయనటువంటి దేవుడు, ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజున ఒకవేళ వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని, పరిస్థితులను బట్టి ప్రియులారా, ఒకవేళ నీవు అనుమానిస్తూ అడుగులేస్తున్నావేమో. ఒకవేళ అనుమానించినప్పుడు ముందుకు అడుగు పడదు, వెనక్కి పడద్దు అడుగు. అనుమానించినప్పుడు ఏమవుతుందండి? ముందుకు పడద్దా, వెనక్కి పడద్దా? అడుగు వెనక్కే పడద్దు. కనుక ఇప్పుడు నీ అనుమానం తీసేసుకో. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను చేయబోతున్నాను, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అని చెప్పాడు ఆయన మార్తతోటి. ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే అసలు నా తమ్ముడే సావకపోను కదా నాయన అంటుంది. ఊరుకోమా, అప్పుడు నేను ఇక్కడ లేకపోయినా ఇప్పుడు ఉన్నాను కదా, ఇప్పుడైనా నువ్వు కూడా నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు అని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి. పాల యాంగిచో గారు అనేటువంటి ఒక దైవ సేవకుడు అంట, పిల్లలు ఒకసారి ఒక వర్తమానం విన్నాడు. ఆయన మీటింగ్స్లో వర్తమానం ఇవ్వడానికి వెళ్ళాడు. 2 రోజులు మీటింగ్స్ టైము. ఆ మీటింగ్స్లో ఆయనకు ఒక వర్తమానం వచ్చింది. ఏంటంటే, మీ అబ్బాయి చనిపోయాడండి అని. విన్నా? మీ అబ్బాయి చనిపోయాడండి. ఆయన చెప్పాడు, అయ్యా నేను వచ్చే వరకు కూడా నా రూమ్లో ఆ అబ్బాయిని ఉంచండి, ఆ తర్వాత నేను వచ్చాక నేను చూస్తానన్నాడు. ఈలోగా పరిచర్య చేసాడు. తర్వాత ఇంటికి వెళ్ళాడు, ఆ రూమ్లోకి వెళ్ళి ఆయన ప్రభు పాదాలు పట్టుకుని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడట. ఒక దైవజనుడు చెప్పాడు, ఆ మాట నేను మీకు చెప్తున్నాను. ప్రభువా, ఈ బిడ్డను చనిపోవడానికి ఇవ్వలేదు నాకు, నువ్వు చదువుకోవడానికి ఇచ్చావు, చక్కగా ఆడుకోవడానికి ఇచ్చావు, తర్వాత సేవ చేయడానికి ఇచ్చావు, నీకు ఉపయోగపడడానికి ఇచ్చావు. కనుక దయచేసి నీవు కరుణించి కనికరించి ఈ నా కుమారుడిని మళ్ళీ తిరిగి నాకు ఇవ్వు నాయనా అని ప్రార్థన చేశాడట. మామూలుగా ప్రియులారా, ఒక రోజంతా ఆ దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. ప్రభు ఆయన నడిపించాడు, ప్రార్థన చేశాడు. ఆయన కృపను బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? కొంతసేపటికి ఆ కొడుకు నా డాడీ అని పిలిచాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. డాడీ అని పిలిచిన తర్వాత కళ్ళు తెరిచాడు, చూశాడు, నా ప్రభు నా ప్రార్థన ఆలకించాడురా అని చెప్పి ఆనందించాడు, దేవుని స్తుతించాడు. ఈ కొడుకు అంటున్నాడట, నాన్న ఎందుకు ఏడ్చావు నువ్వు? ఎందుకు నా గురించి నువ్వు ప్రభువుని అంతగా నీవు కన్నీళ్లు కార్చి అంతగా అడిగావు? పరలోక సింహాసనం కదిలిపోతుంటే ప్రభువు నన్ను తీసుకొని వచ్చాడు నాన్న ఇక్కడికి. డాడీ, ఇదిగో ప్రభు అక్కడ ఉన్నారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి థ్యాంక్స్ చెప్పని చెప్పి, డాడీ పరలోకము నాకు ఎంతో ఆనందంగా ఉంది డాడీ, అనవసరంగా నన్ను నువ్వు ఇబ్బంది పెట్టావు డాడీ అన్నాడు. ఆ మహిమ ఎలా ఉంది? నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ఆ పరదైసు ఏమండి ఎంతో ప్రశాంతంగా ఉంది. మళ్ళీ నన్ను ఇక్కడికి రమ్మని ఎందుకు నువ్వు డాడీ ఇలా చేసావు అని చెప్పాడట. ఈరోజున ఒక మాట గమనించండి, నీకెంత బాధ ఉన్నా, ఎంత వేదన ఉన్నా కదా ప్రియులారా, నీవు కుమ్మరించుకోవాల్సింది ప్రభు దగ్గర, మనుషుల దగ్గర మాత్రం కాదు. హల్లెలూయా. ఈరోజున అలాగే కొంతమంది కన్నీళ్లు కార్చి ప్రభు పాదాలు పట్టుకుంటున్నారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఏంటి నా జీవితం అని ఒకవేళ నిరాశపడిపోతున్నావేమో సోదరి సోదరుడా, ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. అండ్ ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బాబు నాయన ఏం చేస్తున్నాడట? ఆయన ప్రేమిస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా తిరిగి ఏం చెప్పాలి? అవును డాడీ, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమించుచున్నావా సంగమా, నిజముగా ప్రేమించుచున్నావా సంగమా, ప్రేమించుచున్నావా సంగమా, నిజముగా ప్రేమించుచున్నావా సంగమా, నీ కొరకై చూపిన ప్రేమ నా కొరకై చూపగలేవా? హల్లెలూయా. కలువరిలో చూపిన ప్రేమ నా కొరకై చూపగలేవా? హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి. ఇదిగో నేను నిన్ను ప్రేమించాను అని చెప్తున్నాడు ఆయన. తిరిగి మరలా మనమేం చెప్పాలి? ప్రేమించాను అని చెప్పగలమా? ప్రేమించానని చెప్పగలమా? చూడండి, తర్వాత వచనంలో ఏమన్నాడు తెలుసా? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడుదును. హల్లెలూయా. నీవేం చేసావు? నా వాక్యము నిమిత్తం నువ్వు ఓర్చుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? ఓర్చుకుంటున్నావు అంటే అక్కడ ఒక ఇబ్బంది ఉందనే కదా అని అర్థం.
ఓర్పు ఎక్కడ అవసరం అవుతుంది? అంతా చక్కగా మాటినేసి బిడ్డలో మనం చెప్పినట్టల్లా చేసుకెళ్ళిపోతున్నాడు అనుకోండి, అక్కడ ఓర్పు ఎందుకు? చాలా ఓర్పు మంతుడు అమ్మ నువ్వు అంటారు ఎవరైనా. వాడు మాట వింటలేదు ఏమంటే, వాడు తినేస్తున్నాడు పట్టుకొని, అయినా కూడా ఆ తల్లి విసుక్కోకుండా, తండ్రి విసుక్కోకుండా వాడి యొక్క పరిస్థితిని అంతా ఓర్చుకుంటుంటే అప్పుడు ఏమంటారు తెలుసా? ఎంత ఓర్పు అమ్మ బాబు నీకు అని అంటారు కదా, అవునా కదా? ఏమండి, మనం ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాం, కానీ పైనున్న ఆఫీసరు మన మీదే చాలా ఒత్తిడి చేస్తున్నాడు. ఏమండి, ఒత్తిడి చేసినప్పుడు కదా ఓర్పు కనపడాలి. ఏమండి, అంతా ఆయన బాగా మనల్ని అప్రిషియేట్ చేస్తూ, మనం చేసినటువంటి వర్క్ అల్లా ఆయన అప్రిషియేట్ చేస్తూ ఒకవేళ మన మీద ఒత్తిడి లేకుండా చేస్తే ఆయన మంచోడు అవుతాడు, కానీ మనకు మాత్రం ఓర్పు మాత్రం అలవాటు. ఏమండి, ఓర్పు కోసం ప్రార్థన చేస్తే దేవుడు శ్రమలను ఇస్తాడట. దేవునికి స్తోత్రం. ప్రభు నాకు ఓర్పు లేదని ప్రార్థన చేస్తే దేవుడు శ్రమలను ఇస్తాడట. నాకు జ్ఞానం కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు సమస్యను ఇస్తాడట. అంటే నువ్వేం అడిగితే దానికి తగినట్టుగా దేవుడు ఏం చేస్తాడు? జవాబిస్తాడు. ఏమండి, నాకు ఏమీ తెలిసేది కాదు, ఏమండి, చాలా సున్నితంగా ఉండేవాడిని. అలాంటిది ఇప్పుడు దేవుడు దాన్ని హార్డ్గా చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఎవరేమన్నా ఏడుపు వచ్చేసి, ఎవరేదన్నా కబాలను ఏదైనా కొంచెం బాధగా లేదా తక్కువ చేసి మాట్లాడిన ఏడుపు వచ్చేసేది. ఇప్పుడు కొంచెం హార్డ్ అయ్యాను అనుకుంటున్నాను నేను. మీకు తెలియాలి నా సంగతి నేను చెప్పుకుంటే ఏమర్థమవుద్ది? అర్థమైందా? దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు హార్డ్ అయ్యాను? అలాంటి పరిస్థితులు తట్టుకొని ఎదుర్కొని చివరికి ఏమైపోయిందంటే గుండె హార్డ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక ఇబ్బంది దగ్గర ఎంత నలిగిపోయాను, కానీ ఈ రోజున ఒక ఇబ్బంది ఉంది, కానీ ఆ ఇబ్బంది గతాన్ని గుర్తు చేసుకుని ప్రభువానికి స్తోత్రం, ఆ రోజును సహాయం చేసావు, ఈరోజు కూడా నీవు సహాయం చేయగలిగిన వాడవు. హల్లెలూయా. ఏమంటే కొనుక్కునేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, అమ్మేటప్పుడు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. అక్కడే ఓర్పు కావాలి మనకు. నలుగురు ఏమంటారో తెలుసా? కొనుక్కున్నప్పుడు ఏమో అబ్బా ఇంకా నిజంగా నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అమ్మ అంటారు. మరి అమ్మేసేటప్పుడు ఆయన గొప్పతనం తగ్గిపోయిందా? అమ్మేసేటప్పుడు తగ్గిపోయిందా? తగ్గలేదు. కానీ వీళ్ళు ఏమంటారో తెలుసా? ఏంటో చాలా బాగున్నాం అనుకున్నాం, ఏముంది అని అన్నట్టుగా పెది విరిచేస్తారు వీళ్ళు. ఏమండి, ఇప్పుడు వీళ్ళ మాటలను బట్టి ఆలోచన చేస్తే కృంగబాటుకు లోనవుతాం. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? ఈవేళ పోయినా మళ్ళీ ఇచ్చేవాడు నేనే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన బండి పోయిందని చెప్పాను కదా, ఆ వేళ సరిగ్గా ఇక్కడికి రావాలి కూటానికి. మనసు ప్రశాంతంగా చక్కగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉపవాస విజ్ఞాపన కూడికలు బయలుదేరుతున్నాం. పొద్దున్నే పోను, భాస్కరండో ఈ బండి పోయింది, నిజమే బండి పోయింది నిజమేనా? మీ వాళ్ళు ఎవరు అట్టుకెళ్ళి సరదాగా పెట్టుకెళ్ళి ఉంటారు. అబ్బాయి లేదండి మా వాళ్ళు ఎవరు అట్టుకెళ్ళి పోయిందండి. పోతే ఆ పెళ్లి కూతురు అందట అమ్మాయి, యెహోవా ఇచ్చాను ఏమన్నా బాధపడుతున్నామంటే, బాధ ఎందుకండి, దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అందట. దేవునికి స్తోత్రం. కానీ ఆ పెళ్లి కొడుకు మాత్రం నేను చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, మొన్నే కొనుక్కున్నాను అన్నాను. తర్వాత మళ్ళీ మానేసాడులేండి. అర్థమైందా? కొనుక్కున్నప్పుడు సంతోషం, 2 నెలలు తిరిగాడట అంతే బండి మీద. ఇప్పుడు మళ్ళీ బండి పోయేటప్పటికి ఎంత బాధో. ఏమండి, మనకి పరిస్థితులను బట్టి ఉన్న సంతోషం కాదు, ప్రభువును బట్టి ఉండే సంతోషం. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా, అలాంటి సంతోషం ప్రభువును బట్టి ఉంటే కనుక కొంచెం బాధ కలుగుతుంది. నాకైనా బాధ కలుగుతుంది. ఏమండి, యాక్సిడెంట్ అయింది అనగానే బాధ కలిగింది. తర్వాత ఒకటి చెప్పాను మా అమ్మాయికి, ఏం పర్లేదమ్మా ప్రభు ఉన్నాడు సహాయం చేస్తాడు, ధైర్యంగా ఉండు, బాధపడుకో, వచ్చేస్తున్నాను అన్నాను అంతే. నేను వచ్చేం చేస్తాను, ఆయనే చేస్తాడు సమస్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, డాడీ నాకు జీతం ఎంత వస్తుంది, మరి ఈ జీతం గురించి నువ్వేమంటావు అంది. నేను ఒకటి చెప్పాను ఏంటంటే, పిల్లలిద్దరికైనా కూడా నేను మీ జీతాల మీద ఆధారపడలేదమ్మా, దేవుడు మీకు ఇచ్చిన జీతం మీరు తీసుకోండి, దేవుని స్తుతించండి, మీరు దేవుని కొరకు బ్రతకండి అంతే. నాకున్న ఆధారం ఏంటంటే యేసయ్యే నాకు ఆధారం. ఆయన ఏం చెప్పాడు నాకు, అదే నాకు ఆధారం. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నావు, అయినా నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఎలా పోషిస్తాడు? గరిసెలేదు, కొట్టులేదు, ఏమండి, గింజలు నిలవేసుకోలేదు, కళ్ళ మీద పొయ్యాలి ధాన్యం, తప్పదు ఆరబెట్టాలి. అప్పుడు ఏం చేయాలి? కాకులన్నీ వచ్చేం చేస్తే, ఆ గింజలన్నీ, పావురాలు, పక్షులన్నీ వచ్చేం చేస్తే తింటే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమండి, నిజానికి ఆ గొడవల్లోకి వెళ్తే ఊరుకుంటారు, లేక లోపలికి వెళ్ళినాకే ఉండదు. కానీ ఇప్పుడు బయట ఆరబోసారు, ఏం చేస్తారు? ఏమంటే సో అన్నా మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చి తింటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సర్వజీవుల పోషకుడు నా దేవుడు, ఆయన బట్టే సంతోషించేవారుగా ఉందాం. ప్రియులారా, చివరిగా ఆలోచన చేస్తే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీకు కిరీటాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి.
సోలిపోవలదు, మనసా సోలిపోవలదు. ఈ కట్టులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టిన. 12వ వచనం చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన ఏ కిరీటము పొందును? జీవ కిరీటం పొందును. ఎప్పుడు పొందుతాడు? శోధనకు నిలిచిన వాడైతే పొందుతాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఊరికే శోధించేస్తున్నానండి బాబు, అసలు నిలబడినట్లేదని కూర్చోనట్లేదండి. అదే నీకు శోధన. ఏమండి, నువ్వేం చేయాలి? అక్కడే నిలబడాలి. అక్కడ నిలబడితే ఏమంటున్నాడు తెలుసా? ప్రభువు నీకు కిరీటాన్ని వాగ్దానం చేశాడు. ఏ కిరీటం అది? జీవ కిరీటం. జీవ కిరీటం అందరికీ కావాలి, కానీ జీవ కిరీటానికి తగినట్టు శోధనలో నిలబడేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఉంది అదే చరణంలో ఉంటుంది కదా, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషమో. హల్లెలూయా. ఇక్కడ ఎవడైనా ఏమంటే ఇక్కడ ఇచ్చేస్తే ఏం చేస్తాం తెలుసా? ఇంక ఇచ్చేయాడు కదా, ఇంకెందుకు అనుకుంటాము? ఎక్కడిస్తాడు? ఎక్కడిస్తాడు చెప్పండి? ఎక్కడిస్తాడు? మర్చిపోయారు మొత్తం. ఎక్కడున్నారు ఇంతకీ మీరు? సంపెంగ తోటలో ఉన్నారా లేదా ఇక్కడ? హల్లెలూయా. ఏమంటే జీవ కిరీటం అందరికీ దొరుకుతుందా? శోధన కలిగింది అక్కడ నిలిచిన వారికి ప్రభువు తాను వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడు. హల్లెలూయా. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము, సోలిపోవలదు, మనసా సోలిపోవలదు. ఆలోచన చెయ్యండి. త్వరగా ప్రభు వస్తున్నారు. నీకు కిరీటమునివ్వడానికి, ఆయన బహుమానాన్ని ఇవ్వడానికి. ఆయన ప్రతి ఒక్కరికి కూడా సరిగా తూచేవాడు. యోబంటాడు, నా దుఃఖము ఆయన త్రాసులో సరిగా తోచబడునుగాక అంటాడు. దేవునికి స్తోత్రం. ఎలా తోస్తాడు ఆయన? సరిగా తోస్తాడు. మనమైతే ఏంటో తెలుసా? మన వాళ్ళకైతే ఒక రకం తూకం. ఏమండి, మనకి ఎరగని వాళ్ళకైతే ఒక రకం తూకం. అవునా కదా? మన తూకం అలాగ ఉంటుంది, కానీ ఆయన తూకం సరిగా తోస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. సరిగా తూచే దేవుడు నీకు కిరీటాన్ని ఇస్తానమ్మా, నేను వెయిట్ చేయి, గట్టిగా పట్టుకో అంటున్నాడు. ఎలా పట్టుకో? గట్టిగా పట్టుకోవడం అంటే ఈ పట్టును ప్రియులారా ఏమాత్రం కూడా సడలించకూడదు. హల్లెలూయా. గట్టిగా పట్టుకో, వాక్యం గట్టిగా పట్టుకో, ఓర్పు కలిగి ఉండు, ఎదురు చూడు ప్రభు ఇచ్చే కిరీటం కోసం. ఏండి, ఆ రోజున ప్రభు కిరీటాన్ని ఇచ్చేటప్పుడు ఎంత సంతోషమో. కానీ ఆ కిరీటం పొందేదాకా అపవాదం ఏం చేస్తాడో తెలుసా? మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, అడ్డుకుంటూ ఉంటాడు, ఆటంకపరుస్తూ ఉంటాడు. ఏమండి, భార్య వ్యతిరేకం అయిపోయింది, వ్యతిరేకంగా మాట్లాడుతుంది. యోబుకి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వ్యతిరేకంగా మాట్లాడచ్చు. సొంత భార్య మాట్లాడినప్పుడు బయట వాళ్ళు మాట్లాడడానికి వచ్చింది ఏంటండి? సొంత తండ్రే మాట్లాడినప్పుడు బయట వాడు మాట్లాడడానికి వచ్చిందా? సొంత తమ్ముడే మాట్లాడినప్పుడు బయట వాడు మాట్లాడడానికి వచ్చిందా? భర్తే మాట్లాడినప్పుడు బయటోడు మాట్లాడడానికి వచ్చిందా? ఏం పర్లేదు, నిలబడు, ప్రభువు నీకు జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు నా ఆలోచన చెయ్యండి. ఏమంటే, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, అందులో నుండి వాడిక మీదట ఎన్నటికీ తొలగిపోడు. ఆత్మ సంబంధంగా ఒక మందిరాన్ని దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు మందిరంగా కట్టబడుతున్నారు అని రాయబడుతూ ఉంది. ప్రియులారా, ఆ మందిరములో బలమైన స్తంభముగా దేవుడు నన్ను చెయ్యాలి, నేను చెయ్యాలని ప్రార్థన చేసుకోవాలి. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు అట. ఏమండి, ఎవడు ఎన్నడూ వెలుపలికి పోవడం, అక్కడే ఉంటాడు, అదే స్థానాన్ని కలిగి ఉంటాడు. మరియు నా దేవుని పేరును పరలోకములో దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ మాటలు చెప్తున్నది ఆకాశం భూమి గతించిపోతాయి కానీ నా మాటలు ఏమాత్రం గతించవని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలే. హల్లెలూయా. ఈరోజు ఆయన కొరకు ఎదురు చూద్దాం. ఈరోజున ఆయన కొరకు ప్రియులారా నలగొట్టబడదాం. ఈరోజున ఆయన కొరకు ఓర్పు కలిగి ఉందాం. ఏమండి, ఈరోజున ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం పట్టుకో. ఆయన నీకు ఇస్తున్నటువంటి అభినందన, ఎంతకంటే మించిన అభినందన లేదు నాకు తెలిసి. ఏమండి, నా వాక్యమును గైకున్నావు అనే అభినందన. వాక్యాన్ని నెరవేర్చే వాళ్ళు ఎవరంట? బలశూరులంట. హల్లెలూయా. ఇబ్బంది ఉండొచ్చండి. ఇప్పుడు ఈ రోజున ఒకవేళ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఇబ్బంది అయినా కూడా నిలబడేవాడికి ఆ ఇబ్బందిగా అనిపించదు. ఇక్కడే కదా నిలబడాలి నేను, ఇక్కడే కదా నిలబడాలి నేను. ఏండి, ఈ స్థలంలోనే నిలబడాలి. ఇందుకోసమే ప్రభు నన్ను పిలిచాడు. ఇందుకు మీరు పిలువబడితిరి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు పిలువబడ్డాము? ఎందుకే పిలువబడ్డాం. కనుక ఇప్పుడు మనము ప్రార్థన చేద్దాం. పరిచర్య చేసినప్పుడు ప్రియులారా వెంటనే ఒకవేళ గుర్తింపు రాకపోవచ్చు. గుర్తింపు కోసం ఆశించి కూడా కొన్నిసార్లు మన కోపం వచ్చేస్తూ ఉంటుంది.
కొన్నిసార్లు మనకు సంశయం కలిగిపోతూ ఉంటుంది. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, దయచేసి ఎవరిని తక్కువగా చూడొద్దు, కానీ దేవుడు నిన్ను సరిగా తూచేటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసం గొప్పది అన్నట్టుగా ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.